మేడారం జాతర భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ జాతర. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. రెండు 2026 జనవరి 28వ తారీఖు నుంచి 31 వరకు మన తెలంగాణలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం అడవుల్లో జరిగేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కింద ఇది పిలువబడుతుంది. అలాగే ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాదు, భారతదేశపు సాంస్కృతిక వైభవానికి కూడా చిహ్నంగా నిలిచినటువంటి జాతర. దీని గురించి మనం కొన్ని ముచ్చట్లు ఖచ్చితంగా చెప్పుకోవాలి. గత 30 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర గురించి, అక్కడికి వచ్చేటటువంటి కోట్లాది మంది భక్తుల గురించి నేను చాలా మాట్లాడాను, విన్నాను, బోల్డన్ని ఆర్టికల్స్ కూడా రాశాను. ఈరోజు అదే పందాలో ఈరోజు కొన్ని విషయాలు మీతో చర్చించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ఇది ఎంత పెద్ద జాతర అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరము కూడా 10 మిలియన్ పీపుల్, అంటే దాదాపు 1 కోటి మంది వచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెని దర్శనం చేసుకొని వెళ్తారు. భారతదేశంలో జరిగేటటువంటి కుంభమేళా తరువాత అంత పెద్ద భక్త సమూహాన్ని మనం ఈ జాతరలోనే చూస్తాం. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఎంత శక్తి నిబిడీకృతమై ఉంది. సమ్మక్క సారలమ్మ యొక్క ఆ యొక్క త్యాగ ఫలితము ఆ అడవి బిడ్డల్ని కాపాడుతుంది అనేటటువంటిది ఎంతో విశ్వాసము మన తెలంగాణ ప్రజలందరికీ ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ జాతరకి వచ్చి అమ్మవార్లని దర్శనం చేసుకుని, అలాగే వాళ్ళ మొక్కుకి నిదర్శనంగా బెల్లం సమర్పిస్తారు. బంగారము అని దాన్ని పిలుస్తారు. అందరూ కూడా, భక్తులందరూ కూడా బెల్లం సమర్పిస్తారు. అలాగే వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఆనందంగా, అద్భుతంగా మళ్ళీ జాతర వచ్చేంత వరకు ఎంత వాళ్ళకి శక్తి కావాలో నిలువెత్తుగా ఆ శక్తిని నింపుకొని కుటుంబ సమేతంగా తిరిగి వెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వ బాధ్యతగా మనకి అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్లని ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రజలుగా, భక్తులుగా మన వంతు సహాయం కూడా, అలాగే మన వంతు బాధ్యతలను కూడా మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఇక్కడ కుటుంబంతో సహా ఇక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎవరికి వాళ్ళు ఇంతకు ముందు చాలా వరకు కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆర్టీసీ అరేంజ్ చేయడం అనేటటువంటిది జరిగేది. అలాగే కొంతమంది సొంత వెహికల్స్ లో చాలా తక్కువగా వెళ్ళేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సొంత వాహనాలు కలిగి ఉన్నారు, సొంత కార్లలో అక్కడికి వెళ్తున్నారు. దాంతో ఏమైంది అనంటే విపరీతమైనటువంటి ఆ వాహనాల రద్దీ పెరిగి అక్కడ మార్గం మధ్యలో కూడా ప్రయాణానికి ఎన్నో అడ్డంకులు జరుగుతున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మనం వెళ్తున్నది అమ్మవార్లని దర్శనం చేసుకోవడానికి. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా మనం ఇక్కడ అమ్మవారిని చూసుకోవాలి. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను అనంటే, మనం త్వరగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనము వెళ్ళేటటువంటి దారిలో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఒక క్రమశిక్షణతోటి వాహనాల్ని నడపడం అనేటటువంటిది కూడా చాలా వరకు జరగడం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఏదో చెయ్యాలి, ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా సక్రమంగా చెయ్యాలి అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి, వెళుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి భక్తులని మర్చిపోకండి.
ఆమె కోసం వెళుతున్నప్పుడు మీరెలా అయితే వెళ్తున్నారో, మీ వెనక ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందులు కలిగించవద్దు. అది వెహికల్స్ అడ్డంగా పెట్టడం కానివ్వండి, ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, ఏదైనా సరే. ఇంకొకటి ఏంటంటే జాతరకి కుటుంబ సమేతంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీ వెంట అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి మెడిసిన్ ఖచ్చితంగా తీసుకొనెళ్ళండి. వాళ్ళు మాత్రమే కాదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్‌ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఫీవర్ వస్తేనో, పెయిన్స్ వస్తేనో, అలాగే ఆల్ ఆఫ్ సడెన్‌గా మనకి కొన్ని అక్కడ మోషన్స్ అవ్వడం, అక్కడ వాటర్ పడక ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ హెల్త్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా కనీసం మన దగ్గర మనము కొన్ని మెడిసిన్స్‌ని తీసుకెళ్లడం అనేటటువంటిది అవసరం ఉంటుంది. చాలా వరకు కూడా ఇక్కడ ఏమవుతుంది అనంటే వాటర్ పొల్యూట్ అవుతది. అలాగే వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా పొల్యూట్ అయ్యి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యలొస్తాయి. మోషన్స్ అవ్వకుండా, వామిట్స్ అవ్వకుండా, ఫీవరు అలాగే ఇలాంటివి వాటిలకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళకి మరీ చెప్తున్నాను. క్రౌడ్‌లో పిల్లల్ని దయచేసి తీసుకెళ్ళకండి. ఆ క్రౌడ్‌ని కూడా నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది భారతదేశంలో చాలా గొప్ప పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. కానీ వాటిల్ని ఆచరించడంలోనే మనం ఎక్కడో వెనకడుగు పడ్డాం. చాలా చదువులో ముందుకు వెళ్ళిపోయాం. డబ్బు సంపాదించడంలో ముందుకు వెళ్ళిపోయాం. ఈరోజు అందరికీ మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, బంగారం ఉంది. కానీ క్రమశిక్షణ లేదు. దయచేసి అమ్మవారి దర్శనానికెళ్ళేటప్పుడు ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతోటి, సెల్ఫ్ డిసిప్లిన్ తోటి లైన్‌లో ఎక్కడైతే ప్రభుత్వమో ఆ క్యూ లైన్ సిస్టమ్ ఏదైతే పెట్టిందో, ఆ క్యూ లైన్ సిస్టమ్‌లో వెళ్ళండి. ఇంకొకటి వెళ్ళినటువంటి వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారనో, లేట్ అయితే వాళ్ళకి ఆకలేస్తుందనో, లేకపోతే వెళ్ళి అంతసేపు నిలబడలేనటువంటి అసహనంగా ఉన్న వాళ్ళు కూడా తోపులాటకి గురవుతున్నారు. తొందరగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. మీరిలా తోసుకొని అలాగే అందరిని తిట్టి, అందరితోటి తిట్లు పడి మీరు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అక్కడ అమ్మవారికి నిజంగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమ్మక్క సారలమ్మ ఆ ఇద్దరు దేవతల్ని అలాగే పడిగిద్దరాజు వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఆ వనదేవతలందరినీ మీరు కొలిచేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అలాగే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నిటిని కూడా కొంచెం క్రమశిక్షణగా వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి ప్రశాంతంగా వెళ్లి నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం, మీరొక్కరే అక్కడ ఉండరు. మీ వెనక కోట్లాది మంది, లక్షలాది మంది దర్శనం కోసం వస్తున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం కూడా అక్కడ నించొని చాలా సేపు నుంచొని మొక్కులు మొక్కడము, అమ్మవారికి చెప్పడము ఏమేమో చేస్తూ ఉంటారు. దయచేసి నేను అక్కడ ఒక్కటే చెప్తున్నాను. ఆ ప్రాంతం మొత్తము కూడా ఆ మేడారము యొక్క అడవి ప్రాంతం మొత్తం కూడా ఎనర్జైజ్ అయ్యి ఉంటది. ఈ 28వ తారీఖు నుంచి 31 వరకు. అడవి మొత్తము కూడా ఈ యొక్క వనదేవతల యొక్క ఎనర్జీ మొత్తము నిండి ఉంటుంది. దయచేసి మీరు అమ్మవారి ముందు నిలబడి అక్కడ వనదేవతల ముందు ఆ గద్దె ముందు నిలబడి మాత్రమే మీకున్నటువంటివన్నీ కోరికలన్నీ గబగబా చదివేసుకుంటూ 2 సంవత్సరాలకి సరిపడా మళ్ళీ వీలైతే రావడం కుదరకపోతే మళ్ళీ ఆ తర్వాత 2 సంవత్సరాలకు కూడా సరిపడా కోరికలు కోరుకుని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. అక్కడ కోరుకుంటేనే కోరికలు తీరుతాయి అనేది మాత్రము అది అబద్ధము. అక్కడికి వెళ్ళి కళ్ళతోటి చక్కగా అమ్మవారిని చూసుకొని మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకొని, ధన్యవాదాలు చెప్పుకొని ఎందుకంటే అమ్మవారిని చూసేది ఏడవడానికో, లేకపోతే అక్కడికి వెళ్లి కష్టాలు చెప్పడానికో కాదు, ధన్యవాదాలు చెప్పుకోవడానికి మీరెళ్తున్నారు. ధన్యవాదాలు ఎంతసేపు చెప్తారు? మనస్ఫూర్తిగా ఒక్క థాంక్స్. అమ్మా నాకింత గొప్ప జీవితాన్నిచ్చావు. అలాగే నాకు ఏం కావాలో అది ఇచ్చావు. అలాగే ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను. నీ యొక్క కృప వల్ల, నీ యొక్క ఆశీర్వాదం వల్ల మరింత శక్తిని నాకివ్వు అని కోరుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? మీరు అక్కడే ఉండడం వల్ల వెనక ఉన్నటువంటి వాళ్ళకి ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? అక్కడ మీరు గమనించండి కొన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు అక్కడికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సెకండ్ లెక్కేసుకుంటే రోజులో ఎన్ని గంటలు వెనక ఉన్నటువంటి వాళ్ళు వెనకబడతారో చూడండి. దయచేసి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం గౌరవించాల్సింది అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల్ని. అక్కడ ఉన్నటువంటి శక్తిని గౌరవించాలి తప్ప, ఆ శక్తిని గౌరవించో, వెనక ఉన్న మనుషుల్ని గౌరవించో,
పసిపిల్లల్ని క్యూ లైన్‌లో దయచేసి అంత పెద్ద క్రౌడ్‌లోకి తీసుకెళ్ళకండి. చక్కగా మీరెక్కడైతే ఉన్నారో అక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళండి. ఆ ప్రాంతం మొత్తం ఎనర్జైజ్ ఉంటుందండి. దూరం నుంచి కూడా మీ పిల్లల్ని ఎత్తి అక్కడ గద్దె వైపుకి మీరు చూపించి దూరం నుంచి దండం పెట్టించుకోవచ్చు. దగ్గరికెళితేనే శక్తి ఉంది అనుకోవడం అనేటటువంటిది మూర్ఖత్వం. ఆ 3 రోజులు ఏదైతే ఉన్నదో 28, 29, 30, 31 ఆ 4 రోజులు ఆ ఎనర్జీని ఖచ్చితంగా అక్కడ కోయదరులో అడగండి మీరు, వాళ్ళు చెప్తారు. ఆ ప్రాంతం మొత్తం ఎనర్జైజ్ చేసేస్తారు వాళ్ళు. ఆ ప్రాంతంలో అమ్మవారు వచ్చి కూర్చుంటే, ఏవండీ ఆ చిన్న ప్లేస్ వరకే అమ్మవారి శక్తి కాదండి. ఆ చిన్న ప్లేస్ వరకు అమ్మవారి శక్తి ఉంటే ఆమె అమ్మవారు అవ్వదు. అమ్మవారి శక్తి అనంతము. ఆ వనదేవతల శక్తి ఆ వనం మొత్తం, అడవి మొత్తం ఉంటుంది. అలాగే ఆ అడవి ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రం అంతా ఉంటుంది. ఆ రాష్ట్రం ఏ దేశంలో ఉందో ఆ దేశం మొత్తం కూడా ఎనర్జైజ్ అయ్యి ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. కాబట్టి అందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు దయచేసి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి. ఎవరికైనా దాహమైతే, ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకోండి. ప్రభుత్వము అన్ని విధాలుగా సహకరించేటటువంటి శక్తి, మ్యాన్ పవర్ ప్రభుత్వం దగ్గర ఉండదు. ప్రభుత్వాన్ని మీరు తిట్టుకోకండి. మీరు వెళ్తున్నారు. మీ జాగ్రత్తలు ఎంతవరకు తీసుకోవాలి? వాటర్ తీసుకొనెళ్ళండి. సరైనటువంటి తినుబండారాలు వీలైతే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎలాంటి పొల్యూట్ అయిపోయి ఉంటాయో ఆ ఫుడ్ అంతా కూడా. ఆ బయట ఫుడ్డులు తిని అనారోగ్యం పాలు కాకుండా సాధ్యమైనంత ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొని ఎళ్ళడానికి ప్రయత్నించండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ వేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ అశుద్ధం చెయ్యకండి. దానికి సంబంధించి ప్రభుత్వము ఏర్పాట్లు చేసి ఉంటుంది. ఆ ఏర్పాట్లు ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకోండి. వెళ్ళినటువంటి వాళ్ళు నీట్‌గా శుభ్రం చెయ్యండి. ఎందుకంటే మీ వెనక అమ్మవారే వస్తుందేమో! ఎవరు చూడొచ్చారు? ఎందుకంటే ఈ జాతర యొక్క ప్రత్యేకత అక్కడ అమ్మవార్లొస్తారు అనేటటువంటిది అక్కడ నానుడి. అది నిజం, వాస్తవం. ఆ అమ్మవారు మీ వెనక ఉన్న ఆవిడ అమ్మవారేమో, మీ వెనక ఉన్న ఆయన పడిగిద్ద రాజేమో. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే ప్రతి పనిని కూడా అక్కడ ఉన్నటువంటి వనదేవతలు ఎవరైతే గద్దెలో ఉన్నారో, కూర్చుంటారో, గద్దెనెక్కుతారో వాళ్ళందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎంత డిసిప్లిన్‌గా ఉంటే, ఆ ప్రాంతాన్ని ఎంత శుభ్రంగా పెడితే, అక్కడ ఎంత క్రమశిక్షణ పాటిస్తే వాళ్ళు అంత మనశ్శాంతిగా ఉంటారు. అంత ఆనందంతో ఉంటారు. ఎందుకంటే మనమందరం వాళ్ళ బిడ్డలమండి. వాళ్ళ బిడ్డలు క్రమశిక్షణతో ఉంటే ఎంత ఆనందం తల్లిదండ్రులకుంటదో అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా అంతే ఆనందంగా ఉంటారు. దయచేసి మీకు అవసరాలు ఏవైతే ఉంటాయో సాధ్యమైనంత మీతో తీసుకెళ్ళండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కార్‌లో ఏసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జనాభాలకి, ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా ఎక్కడ పడితే, అంటే చెట్టుంది కాబట్టి ఈ చెట్టు కింద నా కారు ఉండాలి కాబట్టి, నీడ ఉండాలి కాబట్టి, నా కారు పాడవకూడదు కాబట్టి అని ఎక్కడ పడితే అక్కడ కారు పార్కింగ్‌లు మానేసి, దయచేసి కొంత దూరం నడవండి. నడిస్తే కాళ్ళు అరిగిపోవు. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. చక్కగా దూరంగా ఎక్కడుంటదో ఎవరికీ ఇబ్బందులు లేకుండా మీ వెహికల్స్‌ని పార్క్ చేసుకోండి. టాయిలెట్స్ నీట్‌గా వాడండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తంతోటెళ్తారు. నేను చాలా మంది ఫ్యామిలీస్‌ని చూసాను. అక్కడ ఎంత విసుక్కుంటారంటే ఒకళ్ళ మీద, "ఏ తొందరగా రా! ఏ ఎత్తుకో! ఏ చూడు! ఏ ఇది చెయి, అది చెయి, ఇది చెయి." ఒక్కటే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు కోపంతో ఉంటారో, ఎప్పుడైతే విసుక్కుంటారో, ఎదుటి వాళ్ళని తిట్టడం అనేటటువంటిది వస్తుందో, ఆ వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అది చాలా అద్భుతమైన, పవిత్రమైనటువంటి, ఎనర్జైజ్ అయినటువంటి ప్లేసు. మీరు మీ భార్యల్ని, మీ అత్తల్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని, అత్తల్ని, మావల్ని విసుక్కున్నారా, అమ్మవారు మీ దరిదాపుల్లో కూడా రాదు. మనం చూడండి, ఎక్కడైనా సరే ఒక పరిశుభ్రమైనటువంటి తర్వాత చక్కగా ఉన్నటువంటి ప్లేస్‌లో మనం ఉండాలని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మనము ఎక్కడికి వెళ్తామో అక్కడ అశుద్ధం చేసేస్తాం. అపరిశుభ్రం చేసేస్తాం. మనం వెళ్తున్న ప్లేస్‌ని శుభ్రంగా ఉంచడం కోసమండి. మన ఇల్లు మనం ఊడ్చుకోవట్లేదా? మన ఇంట్లో ఉన్న చెత్త మనం ఎత్తుకోవటం లేదా? పక్కన పెట్టడం లేదా? మరి అమ్మవారి ప్లేస్‌ని ఎందుకు అపవిత్రం చేస్తాం మనం? అమ్మవార్లు ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్, ఆ అడవి మొత్తం పవిత్రమైనదేనండి.
చక్కగా డస్ట్‌బిన్‌లు ఉంటాయి అక్కడ. డస్ట్‌బిన్ లేకపోతే మీతో పాటు వేస్ట్ కవర్లు తీసుకొని ఎళ్లి, ఆ వేస్ట్ కవర్‌లో పెట్టి, అదే మీ కారులో పెట్టుకొని బయట వచ్చిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో దూరంగా పడేయండి తప్ప, జాతర జరుగుతున్నటువంటి ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో చేయొద్దు. ఎంగిలి పడేయొద్దు. అండర్‌లైన్ దిస్ పాయింట్. అమ్మవార్లు తిరుగుతారు. పడిగిద్దరాజు తిరుగుతాడు. వనదేవతలు మొత్తం వాళ్ళ సైన్యం మొత్తం అక్కడ ఎంతమంది వనదేవతలున్నారో ఈ భూభాగం మీద, అక్కడ ఆ 4 రోజులు అక్కడికొస్తారు. మీరెంత క్రౌడ్ ఉంటారో, మనందరం ఎంత క్రౌడ్ ఉంటామో అంత క్రౌడ్ వనదేవతలు అక్కడికొస్తారు. ఎందుకంటే అక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ ప్రాంతం ఎనర్జైజ్ చేయాలి. ఎందుకంటే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవరినైతే మనం మన చుట్టుపక్కల చుట్టాలను పిలుచుకుంటామో, అలాగే మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు స్వతంత్రంగా ఎలా మన చుట్టాలు, మన బంధువులు, మన పిల్లలొస్తారో, ఇక్కడ వనదేవత దగ్గర కూడా అలాగే వస్తారు. ఎక్కడెక్కడ వనదేవతలు మొత్తం ప్రపంచంలో ఎవరెవరు ఎక్కడున్నారో ఆ ఎనర్జీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ప్లేస్‌ని నీట్‌గా పెట్టి మిమ్మల్ని మీరు మీ భక్తిని చాటుకోండి. భక్తిని చాటుకోవడం అంటే కేజీల బంగారం అనేటటువంటి బెల్లాన్ని తీసుకెళ్ళి సమర్పించటం కాదండి. మరి ఇంకేవో డబ్బులు మూటగట్టి, ముడుపులు కట్టి ఇవ్వడం కాదండి. కొంతమందిని చూస్తాను బెల్లం ఇలా, ఇలా ఇసిరేస్తూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. విసిరేయకండి. మీరు ఎక్కడో ఒక చోట పెట్టండక్కడ. అక్కడ మీ ఖాళీ ప్లేస్‌లో పెట్టండి. ఆ తర్వాత దాన్ని ఎక్కడ పెట్టినా అది అమ్మవారికి చెందుతుందండి. ఆ ప్లేస్‌లో ఎక్కడ ఉంచి అమ్మ ఇది మీకు ఇస్తున్నాము. ఆ సమ్మక్కకి, సార్లమ్మకి చెప్పండి, బడిగిద్దరాజుకి చెప్పండి, అలాగే జంపన్నకి చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతకి చెప్పండి. ఇది సమర్పిస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. క్రౌడ్ ఎక్కువుంది. కాబట్టి ఇది మీదే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మీరు పెట్టి నివేదించినా కూడా వాళ్ళు స్వీకరిస్తారు. అంతేగాని ఇసిరిసిరి వేస్తారండి. అక్కడ అమ్మవారుంటారండి. మీరు వేసేటటువంటి ఆ బంగారం, ఆ బెల్లం గడ్డలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తగలవా? అమ్మవారు అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శక్తి ఇన్విజిబుల్‌గా ఉంటుంది. విజిబుల్‌గా ఉండదు. విజిబుల్‌గా ఉంటే తట్టుకోలేరు. చచ్చిపోతారు. అంత శక్తి అంటే ఏంటండి? హైపర్ టెన్షన్ వైర్ పట్టుకోండి. అట్లే ఉంటది శక్తి. అది మనం కనిపించేంత గొప్పగా మనం పూజలు చేయలా. కనిపించేంత గొప్పగా మనం సాధన చెయ్యలా. కానీ వాళ్ళు మనల్ని కనికరిస్తూ అక్కడుంటారు. మీరు విసిరేసేటటువంటి బెల్లం కానివ్వండి, మీరు విసిరేసేటటువంటి కానికలు గానివ్వండి, ఏవండీ విసిరి పారేస్తామా? మనం మన ఎవరైనా సరే మన ఇంట్లో జరిగేటటువంటి వేడుకకి ఒక పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్‌లు ఇలా ఇసిరేస్తే ఎలా ఉంటుంది మనకి? మన దేవుడి దగ్గరికి ఇలా ఇసిరి పడేస్తే ఎలా ఉంటది అంత దూరం నుంచి? నేను రాలేను అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇసిరేస్తున్నానంటే తప్పు. దయచేసి తప్పు. అలా విసిరేయకండి. ఆ ప్రదేశంలో మీరు ఇంకొక దేవత గుడులు ఉన్నా కూడా, ఆ గుడిలో పెట్టినా కూడా అమ్మవారికెళ్తుంది. గద్దె దగ్గరే పెట్టాలని పిచ్చివాగుడు ఎవరైనా వాగితే మాత్రం వాళ్ళు నేను చెప్తున్నాను వాళ్ళైతే గురువులు కాదు. అలాగే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ అయినటువంటి మనుషులు మాత్రం కాదు. ఆ ప్రదేశం మొత్తం ఒక శక్తితో నిండుకొనుంటది. శుభ్రంగా చేయండి. మీ వరకు ఎవరైతే ఈ ఎపిసోడ్ చూసారో ప్రతి ఒక్కళ్ళకి చేరవేయండి దీన్ని. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతం వరకు పరిశుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ యూరినల్స్ చేయకండి. ఎక్కడ పడితే అక్కడ తిన్నవి చేయకండి. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని తీసుకొని 1కి 2కి చేయకండి. ఒకవేళ పొరపాటున వాళ్ళక్కడ కూర్చున్నా అక్కడ ఆ ప్రాంతాన్ని మీరు శుభ్రం చేయండి. ఎందుకంటే ఆ ప్రాంతం అక్కడ ఉన్న దేవతలది. ఆ దేవతలు వస్తారు, కొలువై ఉంటారక్కడ. ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రం పిచ్చితనంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయడాలు, ఎక్కడ పడితే అక్కడ ఉయ్యండి. ఒక పద్ధతిగా ఒక చోట. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అశుభ్రం మాత్రం చేయకండి. మేడారం ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ అండి. ఆ పవిత్రతని కాపాడవలసినటువంటి బాధ్యత మనదే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళదే. అక్కడికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడిది, భక్తురాలిది. అలాగే ఇది ఎంత గొప్ప జాతరంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర. అంత పెద్ద జాతరని ప్రపంచం మొత్తం కూడా కవర్ చేస్తుంది. ప్రపంచ మీడియా మన జాతర దగ్గరకొస్తుంది. అటువంటప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమో మనం చూపించాల్సిన బాధ్యత మనకు లేదా? మన అమ్మవారు ఉన్నటువంటి ప్లేస్ ఎంత పవిత్రమైనదో చూపించాల్సిన బాధ్యత లేదా? మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నామో చూపించాల్సినటువంటి బాధ్యత లేదా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాష్‌రూమ్స్
నీట్గా పెట్టండి. ఎవరైతే వెళ్తారో వాళ్ళు వాటరు అక్కడ యూజ్ చేయండి. ఒకవేళ వాటర్ లేవనుకోండి, మీతో కూడా వాటర్ని తీసుకెళ్ళినటువంటి వాటర్ యూజ్ చేయండి. వాటిని అశుద్ధం చెయ్యొద్దు, అపవిత్రం చెయ్యకండి. ప్రతి ఒక్క చోట అమ్మవారు ఉన్నారు. మీరు చేసేటటువంటి సేవ, మీరు ఇచ్చేటటువంటి బంగారం కంటే కూడా, మీరు మొక్కుకొని చెల్లించేటటువంటి బంగారం కంటే కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కాపాడి శుభ్రంగా పెట్టినటువంటి సేవకే అమ్మవారు కరుణిస్తుంది. భారత్ మాతాకి.